నమస్తే మావా. అన్నా నమస్తే అన్నా. అన్నా నేనే కిరణ్ కుమారు. వెల్కమ్ బ్యాక్ టు ద పార్ట్ 2 ఆఫ్ అమ్మకు ప్రేమతో. ఆ పెద్ద ఉంది కదా మామ, ఆమె అందరికి చెప్తా ఉండేది అనమాట, చుట్టుపక్కల అందరికి ఇలా ఉన్నారు అలాగున్నారని. ఇప్పుడు కథలో ట్విస్ట్కి వస్తే ఈ పెద్ద ఆమె కూడా ఒక అమ్మ ఉంది మామ, బతికే ఉంది మామ. అంటే మంచంలో ఉంది. ఆ ముసలాం వచ్చేసి వీళ్ళ తమ్ముడు, అంటే ముసలాం వాళ్ళ కొడుకు, ఆ కొడుకు దగ్గర ఉండిద్ది మామ. ఆ ముసలామ లాస్ట్ లో ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. 2 days లో చనిపోయిద్ది అని అర్థమైపోద్ది కదా, అంత మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం డ్యామేజ్ ఎట్లా ఉంది. ఇంకా 2 days లో చనిపోయిద్ది అనగా వీళ్ళకి ఫోన్ చేశాడు. ఈ పెద్ద ఆమెకి ఫోన్ చేసి రమ్మన్నాడు చూడడానికి. అప్పుడు ఏమేమనింది, ఏమన్నా నాకు డబ్బు పెట్టిందా, ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇచ్చిందా, ఆశ ఏమన్నా ఇచ్చిందా, మొత్తం మీరే తీసుకున్నారు, నేను చూడను, చనిపోయిన రోజుని చెప్పండి, ఆ రోజు వస్తాను, అవేమో నన్ను చూసుకుందా, నేను ఇప్పుడు ఆమెను చూసుకోవడానికి అది ఇదని మాట్లాడను. అదైతే అన్యాయమా, ఇదైతే న్యాయమా? ఏంది మామ ఇది? వాళ్ళ డబ్బులు కోసం చేశాడు, ఏమో దేని కోసం చేసింది, అంతే కదా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు తప్పు.